హే మిస్. ఛా. ఓ ఆఫీస్కి లేట్ అయిపోతుంది. ఎద్దు మాదిరి తల జాస్తి ఊపుతుండవు చూడప్పా. సార్ అన్నమ్మా ఈరోజు సాయంత్రం మీరు ఫ్రీయేనా సార్? చూడు సబిత, నేను 24 గంటలు ఫ్రీగానే ఉంటాను. ఎన్న విశేష? అదే సార్ 2 hours మనం కాపురం గురించి డిస్కస్ చేయాలి. என்ன காப்புறமா காப்புறமா முருகா என்ன விஷயம் பொண்டாண்டிக்கு தெரிஞ்சே சாவுடிப்போம். అయ్యో మేడం, ఏంటి మీరు? మీ తెలుగు తగలయ్యా? కాపురం కాదు, వ్యాపారం. వ్యాపారం గురించి డిస్కస్ చేయాలని చెప్పాలి. ఐఎమ్ సారీ సార్, కర్మ. వ్యాపారం గురించి డిస్కస్ చేయాలి. వాట్ ఏ బ్యూటిఫుల్ లెగ్స్. ఏయ్ అరవకు, నేను సురేష్ని. వాట్ హ్యాపెన్ రూపా? అది ఇందాక మెట్లు ఎక్కుతుంటే కాలు జారింది మేడం. కాలు జారినాయి మతలబ్? మతలబ్ కాలంటే లెగ్ స్లిప్ అయింది మేడం. ఓ, నేను చాలా సార్లు కాలు జారాను. పహలీ బార్ while attending business meet at ఊటీ బాస్ రూమ్ లో ఫస్ట్ టైం కాలు జారాను. दूसरी बार पूना में 3 times కాలు జారాను. ఇంకా నయ్యం నడుం జారలేదు. Huh? I heard some voice. బాస్ ఇస్ కాలింగ్ యూ మేడం. Oh, coming sir. ఏయ్, నా కాళ్ళ దగ్గరికి ఎందుకు వచ్చావు? సబితా మేడం కనిపిస్తే లేట్గా వచ్చాను న్యూసెన్స్ చేస్తుంది. అన్నట్టు నీవి మోస్ట్ బ్యూటిఫుల్ లెగ్స్. ఏ క్రీమ్ వాడతావు? షట్ అప్. అదే వండర్ఫుల్ బ్రాండ్. నా గర్ల్ ఫ్రెండ్స్ అందరూ అదే వాడతారు. సీన్ ఇంత బాగుంటుందని నాకు తెలియదు. నీ లైఫ్ అంతా అందమైన కాళ్ళ మధ్య గడిపే అదృష్టం స్పష్టంగా కనబడుతుందని ఆ రోజు చిలుక జోషం వాడు చెప్పిన మాట నిజమే. ఇంతకు ఆ సురేష్ ఏమి అయ్యాడు రూపా? అది నా కాళ్ళ దగ్గర. నీ కళ్ళ దగ్గర? ఓ ఇక్కడే ఉన్నా మేడం. సురేష్, నాది బ్రా ఏం చేసావు? బ్రానా? సెషన్ అయిపోగానే ఎవరు బ్రా వాళ్ళకి ఇచ్చేస్తాను మేడం. అవేమన్నా ట్రోఫీలా డ్రాయింగ్ రూమ్ లో పెట్టుకోవడానికి. అయినా మీరు బ్రా వాడరు కదా మేడం. అరే బాబ్రే బాబ్, నేను బ్రా యాడ్ ఫిల్మ్ గురించి మాట్లాడుతున్నాను. ఓ యాడ్ ఫిలిమా? బిల్కుల్ రెడీ, రేపే షూట్. టేక్ ఓకే. ఎలా ఉంది మేడం? సూపర్గా లేదు? నీ బొందలా ఉంది. బ్రాకి పాపని కనడానికి సంబంధం ఏమిటి? ఇలాంటి యాడ్ చేస్తే మనల్ని మెంటల్ అనుకుంటారు. అవును మెంటలే. మెంటల్ కాకపోతే అక్షయ్ కుమార్ అండర్వేర్ మీద అమ్మాయిలు ఎందుకు ముద్దు పెట్టుకుంటున్నారు? కామసూత్ర సెక్స్ యాడ్స్ టీవీలో చిన్నపిల్లలకి ఎందుకు చూపిస్తున్నట్లు? మీరు కండోమ్స్ చూడకండి, ఎయిడ్స్ రాదు. ఇదంతా మెంటల్ కాదా? థ్యాంక్ యూ సార్. You're mistaken, sir. సురేష్ కి అంత లేదు సార్. నువ్వు ఒక ఛాన్స్ ఇచ్చి చూడమ్మా, ఆడికి ఎంత ఉందో తెలుస్తుంది. సురేష్, ఆ లింగరేడ్ సెల్లటనే ఎన్నాయిచి? రెడీ సార్, మీరు కూర్చోండి. ఏ కౌన్ రేదర్ లైట్స్ ఆన్ కరో. యాక్షన్. సార్ ఏమైంది? ఓ మై గాడ్, బాగా ఎగ్జైట్ ఫీల్ అయిపోయాడు. అడింగప్ప సురేష్, సూపర్ కాన్సెప్ట్ అప్ప. సురేష్, నీకుదా హార్ట్ లో బ్రెయిన్ ఉందప్ప. శాంక్షన్, నీకుదా డబుల్ ప్రమోషన్ శాంక్షన్. అంటే ఇంత సర్వీస్ ఉన్నా నా మీద ఎక్కుతాడా? ఇది అన్యాయం సార్. నేను సీనియర్ని, నేనే అతని మీద ఉండాలి. చూడమ్మా, ఎక్కుడు దిగుడు సీనియారిటీని బట్టి కాదమ్మా, బట్టల్లో అసలు టాలెంట్. ఐ ఆమ్ ది బాసు. సురేష్, నువ్వుదా కంటిన్యూ. ఓకే సార్. మీరుదా కూర్చోండి. అమ్మా సబిత, పోమ్మా. ఏ సబ్ బంద్ కరో. ఏందిరా దినం నువ్వే యాక్షన్ చెప్తే ఎట్లరా? అరే బోల్ రే అబ్కి బారే. चांद पहलवान जा रही. अच्छा क्या देखता है रे? लाइट्स ऑफ.
उठाओ साले को उठाओ उठाओ साले సాలే సోన్ ఇది నా బాసు బేటీ ఉన్నాయి ఇంకొకసారి దీన్ని మీ పాల్తు యాడ్స్ లో పెట్టినావనుకో మీ ఇద్దరు డెడ్ బాడీస్ ఉంటాయి ఎడా సమజైందా సంపుతా బిడ్డ రొంబ అర్థమైచెప్పా ఏయ్ చల్ రే చల్ என்னடா இது சுரேஷ் வேர் ஆர் யூ ரே என்னదా మురగా సార్ వాళ్ళకు నిండా నమస్కారం చేస్తున్నానప్పా ఇంకొకసారి నా ఆఫీసులో కనపడ్డావో చావుడిప్పం ఇంకా చూస్తావేమిరా యువర్ డిస్మిస్డ్ సెక్యూరిటీ ఈ బయటికి గంటేయప్పా సార్ అది సార్ ఒక గుండాగాడు మన మోడల్ బ్రాహ్మే చేవేశాడు సార్. ఇంకొకడు మీ నడుంతో ఫుట్బాల్ ఆడుతున్నాడు సార్. మీ నడుం కంటే మన మోడల్ ముఖ్యంగా సార్. పైగా ఆమెకు రోజుకి 5 లక్షలు. అందుకే ఆ గుండాగాడు చేయి విరగొట్టి మన మోడల్ రక్షించా సార్. అరే ఈడియట్, నా నడుం కంటే నీకు మోడల్ ఎక్కువైందా? అదే కదా యువర్ డిస్మిస్. సార్ సూపర్ డెసిషన్ సార్. ఇప్పుడు నేను మళ్ళీ వాడి మీద ఎక్కుతా. అప్పుడియా యూ టు డిస్మిస్డ్. సార్ ప్లీజ్ సార్. సార్ ఎన్నడా పారంగే కొడడే. పింకీ స్కూల్ కి టైం అవుతోంది. వస్తున్నా మమ్మీ. పింకీ మీ బాబాయ్ ఇంకా నిద్ర లేవలేదా? డాడీ అది పాపం రాత్రి షూట్ నుంచి వచ్చేసరికి 2 అయింది. అందుకే నిద్ర లేపలేదు. గుడ్ మార్నింగ్ అన్నయ్య. రాయ్ రాత్రి 2 దాకా తిరుగులేంట్రా? ఆ పిచ్చి యాడ్ ఏజెన్సీ ఒకటి పెట్టుకుని డైరెక్షన్ షూటింగ్ లో అని ఓ రాజమౌళిలాగా పోజులు. నీ ఇంజనీర్ బ్యాచ్ నాన్న చూసి బుద్ధి తెచ్చుకో. అందరూ అమెరికా వెళ్ళి లక్షలు సంపాదిస్తున్నారు. ఇది నా డైలాగ్ కాదు బాబాయ్, డాడీది. అరే నీకిదే లాస్ట్ వార్నింగ్. ఈ చిల్లర పనులు మానే. నీకు కరెక్ట్ గా 1 మంత్ టైం ఇస్తున్నాను అమెరికా వెళ్ళడానికి. చెప్పే కదన్నయ్య ఈ సాఫ్ట్వేర్ జాబ్ అంటే నాకు ఇంట్రెస్ట్ లేదని. అయితే నువ్వు ఇల్లు వదిలి హాస్టల్కి వెళ్ళాల్సిందే. కరెక్ట్, 100% కరెక్ట్. వెళ్ళాల్సిందే. అదే నాకు నచ్చదు. ఎవరి అభిరుచికి తగ్గ పని వాళ్ళని చేసుకొనివ్వాలి. అందరూ ఇంజనీర్లు అయిపోయి అమెరికా వెళ్ళిపోవాలని రూల్ ఏమైనా ఉందా? వదినా థ్యాంక్స్, బాగా చెప్పాను. నువ్వు అమెరికా వెళ్ళొద్దు సురేష్, ఈ యాడ్ లైన్ లోనే ఉండు. నేను నీకు ఫుల్ సపోర్ట్ ఇస్తాను. ఇది నా డైలాగ్ కాదు డాడీ, మమ్మీది. అది నా డైలాగే. అంకిత నువ్వు ఇలా సపోర్ట్ చేస్తే వాడు దేనికి పనికి రాకుండా పోతాడు. మరి మీరెలా పనికొస్తారు డాడీ? మీరు ఇంజనీర్ చదవలేదు, అమెరికా కూడా వెళ్ళలేదు. ఇది నా ఓన్ డైలాగే డాడీ. అమ్మకు తోడు నువ్వు ఒక సపోర్ట్ వాడికి. సూపర్ పంచించావే. ఓ 100 వేసుకో. హాయ్. హలో, గుడ్ మార్నింగ్. ఎలాంటి జాబ్ కావాలి? దేనికైనా రెడీ. లేడీస్ టైలర్ నుంచి లేడీ బాడీ మసాజ్ వరకు. మ్యారీడా అన్మ్యారీడా? మీకు ఏది కన్వీనియంట్ అయితే అది రాసుకోండి. నా కన్వీనియంట్ ఏంటి? అంటే ఏది రాస్తే జాబ్ వస్తుందో అదే రాయండి. ఐఎమ్ సారీ, నాకు ఫ్యాక్ట్ కావాలి. ఓకే, తప్పదంటే చెప్తాను. బ్యాచులర్నే కానీ ప్యూర్ కాదు, కల్తీ. బ్రాకెట్లో స్కిల్డ్ అండ్ క్యాపబుల్ అని రాయండి. స్కిల్డ్ అంటే? ఏయ్ దొంగ, నీకు తెలుసు కూడా అని తెలియనట్టు అడుగుతావు. హే హలో, నేనేది అడిగితే దానికే సమాధానం చెప్పాలి. అడగకుండానే అన్నీ చేసేయాలని నా పాత గర్ల్ ఫ్రెండ్ చెప్పింది. అబ్బా చూడు, కంప్యూటర్ జాబ్ రెడీగా ఉంది. గర్ల్స్ కి కంప్యూటర్ క్లాసెస్ తీసుకోవాలి. గర్ల్స్ కా? గర్ల్స్ కా? హా, ఒక్క నిమిషం, మీ పేరు? ఆఫీస్ అయిపోయాక బయట కాఫీ కలుగుతాం. సాయంత్రం ఫ్రీయేనా? ఓకే అయితే రేపు ఫ్రీయేనా? ఓకే, పని చేసుకో. హలో కూర్చో. నీ శాలరీ 20,000. మరీ అంతా? ప్లీజ్ 20 అంటే కష్టం డియర్. ఓ 10,000 వరకు ఇవ్వగలను, అంతకు మించి నా వల్ల కాదు. ప్లీజ్. హలో, నువ్వివ్వక్కర్లా, 20,000 మేమిస్తాం. గర్ల్స్తో పాటు 20,000 మీరు ఇస్తారా? ప్రామిస్? ఆ జాబ్ కావాలంటే
నువ్విప్పుడు 10,000 డిపాజిట్ చేయాలి 10,000 క్యాష్ కట్టడం కొంచెం కష్టం డియర్. మ్మ్. దాని బదులు శరీర శ్రమ అయితే 24 గంటలు చేస్తా. నేను ఒళ్ళు దాచుకునే మనిషిని అయితే అస్సలు కాదు. కావాలంటే ఒకసారి ట్రైల్ వేసుకోండి. నెక్స్ట్ ప్లీజ్. ఓకే 10,000 కడతాను. హ్మ్? కానీ క్యాష్ బదులు శరీర శ్రమ చేయించుకునే గోల్డెన్ ఛాన్స్ పోగొట్టుకుంటున్నాం. మ్మ్. తర్వాత నువ్వే ఫీల్ అవుతావు. ఒకసారి ఆలోచించుకో. వెళ్ళి పని చూసుకో. బాయ్.